ఎల్లిపాయ కారం వేసి ఎగ్ ఫ్రై చాలా రకాలుగా చేయొచ్చు. ఈరోజు నేను చేసేదైతే పిల్లలు కూడా హ్యాపీగా పెట్టచ్చు అనమాట. అంటే ఎక్కువ ఘాటుగా ఎక్కువ కారంగా లేకుండా వాళ్ళు కూడా తింటారు చాలా ఇష్టంగా. సో నేనైతే ఫస్ట్ ఎల్లిపాయలు కొంచెం ఉప్పు కారం ఇంకా కొంచెం జీలకర్ర వేసి అది దంచుకొని ఒక ముద్దలాగా చేసుకున్నాను. పాన్ పెట్టి ఆయిల్ పెట్టి అందులో కొంచెం ఆనియన్స్ ఇంకా ఈ ఎల్లిపాయల ముద్ద వేసి కలిపేసి ఇందులో కొంచెం వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే పిల్లలకి అంత ఘాటు డైరెక్ట్గా పెట్టలేం కదా, వాళ్ళు కూడా కారం అంటారేమో అని కొంచెం వాటర్ వేసుకున్నాను. సో ఆ ఘాటు అది తగ్గిపోతుంది అనమాట. అండ్ ఆయిల్ కూడా ఆనియన్స్ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం ఎల్లిపాయ ఫ్లేవర్ మాత్రం తెలుస్తుంది, ఎక్కువ ఘాటు ఉండదు. సో ఇట్లా కొంచెం వాటర్ వేసేసి కలుపుకొని ఇందులోనే మీకు కావాల్సిన ఎగ్స్ కొట్టి పోసేసుకొని దాన్ని అట్లానే ఒక 5 మినిట్స్ అంటే ఉడకడానికి అట్లే పెట్టేయాలన్నమాట, కలపకుండా అట్లనే పెట్టి మూత పెట్టేస్తే అది మంచిగా ఉడికిపోతుంది లోపల కూడా. సో తర్వాత దాన్ని కొంచెం తీసి ఫ్లిప్ చేసేసుకుంటే ఆ ఎగ్ అట్లనే మనకి కారంతో పాటు ఇట్లా కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో మళ్ళీ గరం మసాలా కొత్తిమీర అట్లా ఏం వేయకండి, ఎందుకంటే వెల్లుల్లి ఫ్లేవర్ తగ్గిపోతుంది, మనకి ఆ ఫ్లేవర్ కావాలి కాబట్టి చాలా బాగుంటుంది. పిల్లలు ఎప్పుడైనా నోరు బాగాలేనప్పుడు ఫీవర్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కొంచెం నోరు అట్లా ఉంటుంది కదా, అప్పుడు పిల్లలకి పెట్టినా కూడా బాగుంటుంది. ఈ సమ్మర్లో అయితే పెరుగు కంపల్సరీ తినండి తిన్న తర్వాత. అందరూ లైక్ చేయండి గాయస్, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.